కేవలం ఘటన చాలా బాధాకరమని అన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మృతి చెందిన వారిలో 4 తమ నియోజకవర్గానికి చెందిన వారేనని అన్నారు. మరి ఈ ఘటనను కూడా రాజకీయం చేస్తున్నారని గంటా ఆరోపించారు. ఘటనపై వైసీపీ అధినేత జగన్ దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ఓటమి పాలైనా బుద్ధి రాలేదని విమర్శించారు గంటా. ఈ దుర్ఘటనకు బాధ్యులైన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని గంటా వెల్లడించారు. అది ఈ రోజు రేపట్లో వాళ్ళకి కంపెనీ కూడా చేయడం జరిగింది. ఆ రోజు చెప్పినట్టుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, దాంతో పాటు 20 లక్షలు ఎక్స్ రేషియో ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి చెప్పిన ప్రకారం అన్ని కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సంఘటన జరగడం నిజంగానే దాన్ని ప్రభుత్వం చెప్పింది. ఆ విషయాన్ని నాయకులందరూ చెప్తాం, అంతా చేయడం జరిగింది. అయితే దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి యాజ్ యూజువల్ ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మామూలుగా ఇటువంటి ఇన్సిడెంట్ అవుద్దా వెంటనే దాన్ని రాజకీయం చేద్దామని చెప్పని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసినట్టుగా ఈసారి కూడా వెంటనే హఠాహటిన వచ్చాడు. ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా సానుభూతి తెలియజేయచ్చు, లేదు ఇంకేదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు, కానీ ఇవ్వకుండా 10 నిమిషాలు కూడా ఆయన రాజకీయంగా మాట్లాడుకోవడం జరిగింది. ప్రభుత్వం చేసిన హత్య ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి నొక్కి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు, నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన ఇక్కడ జరిగితే ఆ రోజు వెంటనే ₹1 ఇచ్చాను, ఎందుకు వీళ్ళకి ₹1 ఇవ్వలేదు అని చెప్పడమే కాకుండా ఇంకొక పసుబెరుపు మాట కూడా అన్నారు. అమ్మా మీరేం బాధపడద్దు, మీకు ఆ ₹1 అందలేదని చెప్పారు, ఏమి ఇది కావద్దు, మొత్తం వచ్చింది. అది ఈ రోజు రేపట్లో వాళ్ళకి కంపెనీ కూడా చేయడం జరిగింది. ఆ రోజు చెప్పినట్టుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, దాంతో పాటు 20 లక్షలు ఎక్స్ రేషియో ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి